ఈ క్రైమ్ రేటు రోజు రోజుకు దేశవ్యాప్తంగా పెరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మనం ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ చూస్తున్నాం కదా. ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో భాగంగా నిన్న కూడా ఒక మహిళ 8 నెలల కింద వాళ్ళ భర్తను చంపిందట. 8 నెలల కింద వాళ్ళ భర్తను చంపి మహారాష్ట్ర నియర్ బై మహారాష్ట్రలో అంటే మహారాష్ట్ర స్టేట్లో ఆమె అక్కడ బొందబెట్టి అంటే అక్కడ పూర్తి చేసింది. దాని తర్వాత యాక్షన్ చేసి మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, నా హస్బెండ్ మిస్సింగ్, నా హస్బెండ్ దొరకట్లేదు, మీరు కనుక్కోండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో యథావిధిగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 8 నెలల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చినాయి. ఫైనల్గా ఏం తేలింది అంటే ఆమెనే హత్య చేసింది ప్రియుడి కోసం అని చెప్పేసి తెలిసారు. దాంతోపాటు రీసెంట్గా నిజామాబాద్లో కూడా ఒక ఇన్సిడెంట్ చూసినాం. ఇది వాళ్ళ లవర్ కోసం వాళ్ళ హస్బెండ్కి ఫుల్ మందు తాగిపించి అతన్ని బిల్డింగ్ మీదకి వెళ్ళి దోసిరు. బిల్డింగ్ మీదకి వెళ్ళి దోసిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఆయన ఇంకా చనిపోలేదు అని చెప్పేసి హాస్పిటల్లో వేసిన తర్వాత ఆయన ఏదైతే సెలైన్ బాటిల్ పెట్టిరో హాస్పిటల్లో ఆ సెలైన్ బాటిల్లో హార్పిక్ ఎక్కించారట. హార్పిక్ సిరంజ్లోకి తీసుకొని హార్పిక్ వాళ్ళు ఎక్కించిన తర్వాత ఆయన చనిపోయాడు. సో ఇట్లా విపరీతంగా ఎక్కడ చూసినా ఈ ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్తోనే క్రైమ్ రేట్ పెరుగుతుంది. దీంతోపాటు ఇంకా అంటే గతంలో మనం మర్డర్స్ చూసినాం, లేదంటే రాబరీస్ చూసినాం, లేదంటే దొంగతనాలు, ఇల్లు లాక్ వేసి ఉంటే వాళ్ళు ఇల్లు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన వాటిని చూసినాం. ఈ మధ్యలో కొత్తగా ఈ క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. సో దీన్ని కాస్త మానుకోండి, అది మంచి పద్ధతి కాదు. మీకు నచ్చకపోతే నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోండి చెప్పి, లేదా ఇంకా మీరు గొడవ పెట్టుకుంటారు అంతవరకు ఉండండి. కానీ మనిషిని చంపడం అనేది సరైన పద్ధతి కాదు. మనిషిని చంపడం ఏంది మరి, మనిషి మీకు నచ్చకపోతే చెప్పి వెళ్ళిపోండి. లేదు మీరు నాకు నచ్చలేదు, మీతో ఉండడం మాకు ఇష్టం లేదని చెప్పేసి చెప్పి వెళ్ళిపోండి. దయచేసి ఇలాంటి క్రైమ్ రేట్ను తగ్గించుకోండి. అంటే మీ పిల్లల భవిష్యత్తు ఇబ్బందులకు గురవుతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. క్షణికావేశం, క్షణిక సుఖాల కోసం మీరు తాపత్రయపడద్దు. ఇక వార్తా విశేషాలకు వెళ్ళే ముందు దిశ చూద్దాం. ఇవాళ సెక్రటరియట్లో మనం మొన్న ఒక చిన్న వార్త మాట్లాడుకున్నాం. ఏంటి అంటే 6వ ఫ్లోర్లో ఈ క్యాంటీన్కి సంబంధించి భోజనాలు బంద్ చేసారు. ఎందుకు బంద్ చేసారు అంటే కోట్ల రూపాయల బకాయిలు వాళ్ళు మిగిలిపోయినాయి. ఇంతవరకు వాళ్ళు రీపేమెంట్ కావట్లేదు. రీపేమెంట్కి సంబంధించి వాళ్ళు అంటే అక్కడ సెక్రటరియట్లో ఉన్నటువంటి సిబ్బందికి ఏదైతే వీళ్ళు అందిస్తున్నారో క్యాంటీన్కి సంబంధించి భోజనాలు కానివ్వండి, టిఫిన్ కానివ్వండి, టీలు కానివ్వండి, వాళ్ళు బిల్స్ ఇవ్వట్లేదు. సో మేము 6th ఫ్లోర్కు మొత్తం భోజనాలను నిలిపేస్తున్నాం అని చెప్పేసి ఈ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చూస్తారు. ఈ క్యాంటీన్కి సంబంధించి వాళ్ళకంటే బయట క్యాంటీన్ సపరేట్గా ఉంటుంది. ఈ మినిస్టర్స్కు లేదంటే చీఫ్ సెక్రటరీస్కు అక్కడ ఎంప్లాయీస్కు ప్రోటోకాల్కి సంబంధించినటువంటి క్యాంటీన్ సపరేట్గా ఉంటుంది. సో దానికి బిల్స్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ బంద్ చేయడం జరిగింది. అదే సీఎం ఛాంబర్ ఉంటుంది, దాంతోపాటు చీఫ్ సెక్రటరీ ఛాంబర్ ఉంటుంది, రిమైనింగ్ అధికారుల ఛాంబర్స్ కూడా అందులోనే 6th ఫ్లోర్లోనే కీలకంగా పనిచేస్తుంది. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకంగా 6th ఫ్లోర్ ఉంటుంది.